కర్ణాటకలోని మాండ్య జిల్లా కేంద్రానికి చెందిన 68 ఏళ్ల హూర్ అనే వృద్ధురాలు స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవితాన్ని అయితే సాగించేది. ఆమెకు పెళ్ళైతే కాకపోవడంతో తన సోదరితో కలిసి అయితే ఒక రెంటెడ్ హౌస్లో అయితే నివసిస్తున్నారు. అయితే 2 నెలల క్రితమే వాళ్ళ సోదరి అయితే చనిపోవడం జరిగింది. హెల్త్ ఇష్యూస్ వల్ల చెల్లి అయితే చనిపోవడంతో అక్కడి నుంచి ఆమె ఒక్కతే భిక్షాటన చేస్తూ అదే ఇంట్లో ఒక్కతే జీవనాన్ని అయితే కొనసాగించింది. ఇంకా కొన్ని రోజుల నుంచి తనకు కూడా హెల్త్ బాగాలేక ఈ పోయిన ఆదివారం అయితే చనిపోవడం జరిగింది ఆమె కూడా. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ స్థానికులు ఇన్ఫార్మ్ చేస్తే రిలేటివ్స్ కొంత తెలిసిన వాళ్ళు వీళ్ళైతే వచ్చి అంత్యక్రియలు అయితే చేయడానికి ఇంటికి వచ్చారు. అప్పుడే ఇల్లు శుభ్రం చేయాలని చెప్పేసి లోపలికి వెళ్ళిన కొందరు బంధువులు ఇంటి మూలల్లో 30కి పైగా సంచులు కనిపించినాయి. అవేంది అందులో ఏమున్నాయని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నాణాలు, పైసలు, నోట్ల కట్టలు, డబ్బులు కట్టలు కట్టి చిల్లర పైసలు ఇవన్నీ అయితే మూటలలో అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసిన రిలేటివ్స్ అయితే షాక్ అయిపోయారు ఒక్కసారిగా. ఆ మూటలన్నీ ఫొటోస్ వీడియోస్ తీసేసి సోషల్ మీడియా పెట్టేసరికి బాగా వైరల్ అయిపోయినాయి. ఇంకా డబ్బులు అయితే మొత్తం లెక్క పెట్టేసరికి 8,40,000 అయితే వచ్చినాయి. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బులు అయితే అనుభవించడానికి ఆమె లేదు కానీ వాళ్ళ రిలేటివ్స్ కి అయితే బాగా దక్కినాయి ఆ పైసలన్నీ. భిక్షాటన చేస్తూ ఈ వృద్ధురాలు ఉదాంతం ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వృద్ధురాలు భిక్షాటన చేస్తూ దాచిపెట్టిన డబ్బులు మొత్తాన్ని బంధువులు తీసుకోవడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి.